జై గురుదత్త. ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ వచ్చింది, పిల్లలకి అందరికి సెలవులు ఇస్తారు. పిల్లలందరూ కూడా పేరెంట్స్కి ఒకటే ఇది, ఏదో ఒకటి కావాలి, రోజు ఏదో స్పెషల్ కావాలి. మా పిల్లలకి ఈరోజు జున్ను కావాలన్నది. జున్ను కావాలని మనం బయటకు వెళ్ళి జున్ను కొనే కన్నా అది ఏమేమో వాడతారో మనకు తెలియదు. కాబట్టి ఆ జున్ను మనమే చేసుకుందాం. మన పిల్లలకి ముందుగా ఒక 1/2 లీటర్ పచ్చిపాలు మనము డైరీకి వెళ్ళి తీసుకొస్తాము. దీంట్లో ఎటువంటి వాటర్ మిక్స్ చేయకండి, అస్సలు వాటర్ కలపకూడదు. ప్యాకెట్ పాలతో ప్యాకెట్ పాలు వేసుకోవచ్చు. ప్యాకెట్ పాలు మేము వాడం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పచ్చిపాలను తీసుకొని దీంట్లో మనము ఏం కావాలి అంటే కామధేనువు జున్ను పౌడర్ కావాలి. ఒక ప్యాకెట్కి ఒక 1/2 లీటర్ మంచిగా వేసుకోవాలి. అదే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే జున్ను పాలు దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు, మనకు దొరకవు కాబట్టి ఈ రకంగా ప్రాసెస్ చేస్తాం. మనకి పాలు తగ్గట్టు బెల్లం చూసుకోవాలి. ఎక్కువ బెల్లమైన బాగుంది, అలా తక్కువైన బాగుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని దీంట్లో మనము వేసుకుంటాం. మిరియాలు చూసారు కదా, ఈ యొక్క మిరియాలని కొద్ది చాలు. ఈ యొక్క మిరియాలని మంచిగా ఇప్పుడు మిరియాల పౌడర్, యాలకులు ఒక 4 వేసుకొని సరిపోద్ది. 4 యాలకులు. ఇంకా ఇప్పుడు యాలకుల పౌడర్ని కూడా దీంట్లో తీసుకోండి. పాత్రలు వేసుకొని దీనిపైన ఒక స్టాండ్ ఇలా పెట్టుకోండి. పాత్రలోకి వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక దీనిపైన జాగ్రత్తగా ఇలా మూత పెట్టుకోండి. చక్కగా మూతగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా మనము తీసుకొని ఒక చాకు తీసుకొని జస్ట్ దీన్ని ఇలాగా పడాలి. అంతే, పాలు అంటుతుంది, అంతే. ఉడకలేదు, ఇంకా పడితే ఉడకలేదు. ఇప్పుడే దీన్ని కాస్త కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, అమ్మ కొద్ది టేస్ట్ చూడమ్మా ఎలా ఉంది.